ఫీజు బకాయిలు బీజేపీ లడాయిలు పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. 12,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడుతుందంటున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో మా బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిరాహార దీక్ష చేశారు. రెండవ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్న ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చేయబోతుంది? యాక్చువల్గా అంబేద్కర్ గారు విద్య ఉంటే అన్నీ వస్తాయని చెప్పాడు. ఇవాళ అలాంటి విద్య కోసం ఇవాళ ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలో ఫీ రియంబర్స్మెంట్స్కి అయితే గరీబ్ పిల్లల కోసం వచ్చిందో గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలు పే చేయలేదు. ఈ గవర్నమెంట్ కూడా పే చేయక 12,000 కోట్ల రూపాయలు బకాయి పడితే విద్యార్థులను క్లాస్ రూమ్లో నిలబెడుతున్నారు. మీరు ఫీజు కట్టలే అని చెప్పి విద్యార్థులను ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ కానీ వాళ్ళకు ఆల్ టికెట్ రేట్లో ఎగ్జామ్స్ రాయడానికి ఇవాళ చదువులు పూర్తయి ఏదైనా ఫారిన్ కంట్రీస్ పోదామన్నా, ఏదైనా ఉద్యోగాలతో పోదామన్నా కూడా సర్టిఫికేట్ రాక ఇబ్బంది పడుతున్నారు. 20 లక్షల కుటుంబాలు, ఆల్మోస్ట్ 20 లక్షల కుటుంబాలు, ఇవాళ 20 లక్షల మంది విద్యార్థులు ఇంత వేదన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మాట్లాడతాడు, ఇలా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మాట్లాడతాడు, ఇలా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మాట్లాడతాడు. ఇక్కడ మాత్రం నీ విశ్వవిద్యాలయాలలో, నీ ఇంజనీరింగ్ కాలేజీలలో, నీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, నీ హాస్టళ్లలో డైట్ ఛార్జ్ కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మోడీ గారిని విమర్శించే, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు. బాబు, ఆ భూమి మీద ప్రయాణించి ఇక్కడ సమస్యలు తెలుసుకో, పరిష్కారం చేసే ప్రయత్నం. ఈటెల రాజేందర్ గారు విదేశీ పర్యటనను కేంద్రం బీజేపీ అడ్డుకున్నదని రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని ఎట్లా? కూట్లేరాయి తేలేడు ఎట్లరాయి తీసినట్టుగా ఆయన ఇక్కడ మాత్రం సమస్య పరిష్కరించి దమ్మలేదు. కానీ అమెరికాకు పోతాలని ఏమొచ్చినాయి? 3 ఏళ్ళు అవుతుంది నీకు. నీ ముఖాలకు 3 ఏళ్ళు గడిచినప్పటికి కూడా నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఇవాళ రెండవది, ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన దాచుకున్న పైసలు ఇచ్చే దమ్ము లేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 30%, 20%, 10% ఇలా లంచాలతో తప్ప బిల్లులు అని పరిస్థితున్నది. ఇవాళ మీకు తెలిసిందల్లా విద్యార్థుల జీవితాల గురించి తెలియదు నీకు, విశ్వవిద్యాలయాల గురించి తెలియదు నీకు, టీచింగ్ స్టాఫ్ గురించి తెలియదు నీకు తెలిసిందల్లా ఒకటే, భూములలో ఎట్లా వ్యాపారం చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఢిల్లీకి ఎట్లా డబ్బు సంచులు పంపాలనే తప్ప 22A విషయంలో 2023 డిసెంబర్ 7 పరిస్థితి ఉంది. అదనంగా ఒక్క ఎకరం కూడా మంత్రి పొంగులేటి చెప్తున్నారు. దీని ఎట్లా? ఇవాళ వాళ్ళే చెప్తున్నారు. ఇలా స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్క జిల్లాలోనే 42,000 ఎకరాలు ఇలా దీంట్లో ఉందని చెప్తున్నారంటే ఎంత గంభీరంగా ఉందో మనకు అర్థం కావాలి. ఇలా అన్ని జిల్లాలో లక్షల మంది రైతుల యొక్క భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. చేతులు కాలిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పదే తప్పులుంటే సరి చేసుకుంటాం, పదే మేము మమ్మల్ని క్షమించామని చెప్పేది కోరుతున్నాం. దానికంటే ఇంకా ఉదాహరణ ఏముంటుంది? దీన్ని ఎట్లా ప్రొటెస్ట్ చేయబోతున్నారు? 22A విషయం చేస్తాము. ఆల్రెడీ మా ఫ్లో లీడర్ అనౌన్స్ చేసిండు 6వ తారీఖు 7వ తారీఖు. ఇలా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు 22Aను ఇలా నిషేధ జాబితా ఆ భూములు తొలగించేంత వరకు, ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు దాచుకున్న డబ్బులు పే చేసేంత వరకు అనేక సమస్యలను ఉద్యమిస్తారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర ఆఫీసులో జరుగుతున్న ఎన్ రామచంద్రరావు చేపట్టిన ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి ఇష్యూకు మరి మద్దతు తెలుపుతున్నారు. అదే క్రమంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని దీంట్లో బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుంది. 22A విషయంలో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసేంత వరకు 6వ తారీఖున ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక్కడ తెలంగాణలో కాకుండా అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడులు లేవు, కానీ అస్తమానం అమెరికా వెళ్తున్నారు కనుక ఖచ్చితంగా అన్ని విషయాల్లో మరి ఆ గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసినట్టుగా ఆయన వ్యవహారం ఉంది కనుక ఆయన ఏదైతే 22లో చేస్తున్న అక్రమాల విషయంలో ఖచ్చితంగా ఎండగడతాము, బీజేపీ ప్రొటెస్ట్ చేస్తుందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, బీజేపీ స్టేట్ ఆఫీస్ నుండి.